హలో అండి, నేను డాక్టర్ వంశీకృష్ణ, యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్. మూత్రం రంగు బట్టి మనము హెల్తీగా ఉన్నామా, ఏమైనా డిసీజ్ ఉందా, ఏమన్నా దానికి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నార్మల్ మూత్రం రంగు అని చెప్పుకొస్తే కనుక నార్మల్గా అడిక్వేట్గా హైడ్రేట్ చేసే వాళ్ళకి మూత్రం వాటర్ లాగా క్లియర్గా ఉండాలి, రంగు ఉండకూడదు చెప్పాలంటే. సో ఇప్పుడు మనకి కాన్సన్ట్రేటెడ్ మూత్రం అంటే వాటర్ సరిగ్గా తీసుకోకుండా డీహైడ్రేషన్ ఉండే వాళ్ళకి మనకు తెలిసిందే ఎల్లోయిష్గా, డార్క్ ఎల్లోగా, అలా ఆ విధంగా మనకు థిక్ అండ్ డెన్స్ ఎల్లో కలర్గా ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ అనేది చాలామంది తెలుసో తెలియకో వాటర్ తాకపోవడం వల్ల కానీ, వేరే డిసీజెస్ డయేరియా వల్ల కానీ, వామిటింగ్స్ వల్ల కానీ ఇది ఒక పరిస్థితి ఉంటుంది. కొందరికి యూరిన్ పింక్ కలర్గా వస్తుంటుంది. ఎప్పుడైతే ఏదన్నా ప్రాబ్లము బ్లాడర్ కాకుండా పైన ఎక్కడైనా ఉంది అనుకుంటే కనుక అప్పటికి బ్లాడర్లో బ్లీడింగ్ అయినా కూడా బ్లాడర్లో యూరిన్తో మిక్స్ అయిపోయి అంతా యూనిఫామ్గా బ్లడ్ యూరిన్ కలిసి పింక్ కలర్గా ఫామ్ అయ్యి యూరిన్ వస్తుంది అనమాట. సో ఈ పింకిష్ యూరిన్ అనేది మనకి బ్లడ్కి సూచకమని మనం అనుకోవచ్చు. సో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఎక్కడ అవుతుంది, కిడ్నీలో అవుతుందా, బ్లాడర్లో అవుతుందా, స్టోన్స్ వల్ల అవుతుందా, ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందా, కొన్నిసార్లు ట్యూమర్స్ వల్ల అవుతుందా, ఇవన్నీ మనము ఒక ఎవాల్యుయేషన్ చేస్తే కానీ మనకి తెలియదు. యూరిన్ డర్టీ బ్రౌన్ కలర్ అంటే మనకి కొందరు కాఫీ కలర్ అంటారు, కొందరు కోలా కలర్ అంటారు, కోలా కలర్. సో ఈ డర్టీ బ్రౌన్ యూరిన్ కలర్ కూడా మనకి కామన్గా మనం చూసేది ఒక బ్లడ్ యూరిన్లో మిక్స్ అయ్యి ఆ బ్లడ్ గడ్డలు కట్టి ఆ గడ్డలు మళ్ళీ యూరిన్లో మిక్స్ అయిపోయి అది మళ్ళీ క్లాట్ మళ్ళీ డిజాల్వ్ అయిపోయినప్పుడు ఈ ఫ్రెష్ బ్లీడింగ్ ఎట్లయితే పింక్ కలర్ అనుకున్నామో డర్టీ బ్రౌన్ కలర్లో ఓల్డ్ బ్లీడింగ్ ఉంటుందన్నమాట. సో ఈ డర్టీ బ్రౌన్ కలర్ కూడా యూరిన్లో బ్లడ్ కారణము. ఈ బ్లడ్ ఉంటే యూరిన్లో డర్టీ బ్రౌన్ కలర్ యూరిన్ వస్తుంది. సో దీనికి కూడా మనకి కారణాలు చెప్పుకొస్తే కిడ్నీలో స్టోన్స్, కిడ్నీలో ట్యూమర్సు, యూరిన్ పైప్లో కూడా స్టోన్స్, యురెటర్ అండ్ యురెథ్రాలో, లేదంటే బ్లాడర్లో స్టోన్స్, ట్యూమర్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్ కామన్గా మన యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా చూస్తుంటాం. సో పైగా ఎవరైతే బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారో ఈ యూరిన్ నార్మల్గా ఉండే వాళ్ళకే వాళ్ళలో కొంతమందికి యూరిన్లో కొద్దిగా బ్లడ్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా రకరకాల కలర్స్ ఉన్నాయి. సో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే వాళ్ళకి యూరిన్ మనకి వాటర్కి యూరిన్కి డిఫరెన్స్ లేకుండా ఉండేట్టు కనుక వాళ్ళు వాటర్ తాగుతుంది కనుక అట్లీస్ట్ యూరిన్లో 2 లీటర్స్ యూరిన్ 24 అవర్స్లో వచ్చే పని అయితే కనుక వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ రాకుండా 90% మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఇంపార్టెంట్ కలర్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం.